హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్ చూసిన తర్వాత కొన్ని పచ్చ మీడియా ఛానల్స్ లో ఉన్న రిపోర్టర్స్ కి బ్రెయిన్ కిర్రని తిరిగి ఏం మాట్లాడాలో అర్థం కాక వాళ్ళు డిఫెన్స్ లో పడి ఒక అతనేమో మమ్మల్ని దీంట్లో రాస్తే సార్ లాగొద్దు సార్ అని ఒకళ్ళేమో అవునా చంద్రబాబు నాయుడు గారి మీద లిక్కర్ కేసు ఉందా, నాకు తెలియదే, నేను అప్డేట్ అవ్వాలే అని ఇంకో అతను. ఈ నెటిజన్లేమో అప్డేట్ అవ్వండ్రా అని డైలాగ్ తీసుకొచ్చి వాళ్ళ మొహాన్ మీద ఇచ్చి నవ్వుతున్నారు. అంటే ఒక రిపోర్టర్ కంటే మినిమం పత్రికా విలువలు ఒక నాలెడ్జ్ ఉంటది కదా. నిన్న మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి పైన ఉన్నటువంటి సిఐడి పెట్టినటువంటి లిక్కర్ కేసు గురించి. అట్లీస్ట్ రిఫర్ చేసుకోవాలని వచ్చి మాట్లాడాలా మీడియాలో? ఆ జ్ఞానం కూడా లేకుండా సీనియర్ జర్నలిస్టులు అని చెప్పుకుంటా ఒక్కొక్కరు ఏది చూస్తే 50 దాటిని రీసెర్చ్ చేసి మాట్లాడాలని మినిమం జ్ఞానం సెన్స్ లేకుండా ఎవడో డెస్క్లో స్క్రిప్ట్ కొడతాడు, పాపం కష్టపడి వాడికి వచ్చింది కొడతాడు, అది తీసుకొచ్చి వీళ్ళు టెలిప్రాంప్టర్లో పెడతారు, అది చూసుకుని వీళ్ళు టిక్క 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 అని మాట్లాడేస్తూ ఉంటారు. విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి పైన లిక్కర్ కేసు ఉంది. ఈ లిక్కర్ కేసు గురించి తెలియదంటేనే వీళ్ళు ఎంత పెద్ద రిపోర్టర్స్ ఒకసారి మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే అప్ టు డేటెడ్ గా మినిమం లిక్కర్ కేసు ఉందనే సెన్స్ కూడా లేకుండా వీళ్ళు ఎలా న్యూస్ రీడర్స్ అయ్యారు, ఎలా న్యూస్ రిపోర్టర్స్ అయ్యారు. గత 15-20 సంవత్సరాల నుంచి న్యూస్ చదువుతూ ఉన్న వీళ్ళకి ఇలా బుర్రలోకి గతంలో 2024లో లిక్కర్ కేసు అయింది, ఆ కేసు మీద బెయిల్ వచ్చింది, ఈయనతో పాటు కొల్లు రవీంద్ర మంత్రి ఉన్నాడు, వీళ్ళిద్దరి మీద బట్టి కేసులు ఉన్నాయి. ఆ కేసులన్నింటికి చంద్రబాబు నాయుడు గారు బెయిల్ మీద తిరుగుతున్నారన్న విషయం కూడా వీళ్ళకి తెలియకపోవడం భలే ఆశ్చర్యం వేస్తుంది. ఈ లెట్టంటోళ్ళు నల్ల జాకెట్ ని పచ్చ చొక్కాల్లా ఫీల్ అయ్యే పచ్చపాటి తీవ్రవాదుల్లా ఉంటారు వీళ్ళు. వీళ్ళకి ఎవరెప్పుడు అరెస్ట్ అయ్యారు, ఏ కేసులు ఉన్నాయి అనేది ఎవరికి తెలుసు. అంటే దేనికే కాదు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి చాలా మందికి చంద్రబాబు నాయుడు గారి పైన ఎన్ని కేసులు ఉన్నాయో, ఎన్ని కేసుల్లో బెయిల్ పైన ఉన్నాడో ఈయనకి తెలియదు, ఎవరికి తెలియదు. అదే ఆశ్చర్యం, ఇక్కడ మ్యాజిక్ అదే. ఆయన ఉత్తముడు, గొప్పవాడు, ఆయన పైన ఉన్న కేసులు కాదు. కేసులు ఎవరిపైన ఉంటే పక్కనోడి పైన ఉంటే మాత్రం కేసులు. ఇది చంద్రబాబు నాయుడు గారి ఫార్ములా గత కొన్ని సంవత్సరాల నుంచి. అసలు మనిషి అన్నవాడు ఎవడన్నా కేసులు నీ పైన ఉన్నాయి, ఆల్రెడీ సిఐడి నీ పైన కేసు ఉంది, లిక్కర్ కేసు, దానిపైన బెయిల్లో తిరుగుతున్నావు. ఆ కేసు కూడా ఎందుకుంది? 24 డిస్టిలరీస్, 24 కంపెనీలు ఉంటే నువ్వు ఏరికోరి కేవలం 4 కంపెనీలకి పర్మిషన్ ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి లంచాలు తీసుకున్నావు అన్నదే కేసు, అవునా కదా? ఈ విషయం కూడా తెలియకుండా, ఇంత పెద్ద మ్యాటర్ తెలియకుండా వీళ్ళంతా నేను తోపు, నేను తురుము, నేను తొక్క, నేను తొగాడం అని చెప్పుకుంటా ఉంటారు. అసలు అదే ఆశ్చర్యం వేస్తుంది. నాటి లిక్కర్ స్కామ్ లో ప్రభుత్వ ఖజానాకు 5,000 కోట్ల పైగా ఆదాయం గండి పెట్టారు. ఈ అట్లీస్ట్ అప్పుడప్పుడు పేపర్లోనే చదవండి సార్, అప్పుడు పేపర్లోనే చదవండి, మీ దగ్గర ఆంధ్రజ్యోతి ప్రింట్ అయ్యి వస్తుంది కదా, చదువుతూ ఉండండి. మద్య దుకాణాలు, బార్లపై ప్రివిలేజ్ ఫీజు రద్దు చేయాలంటూ రూపొందించిన ఫైల్ పై చంద్రబాబు నాయుడు, కొల్లు రవీంద్ర చేసిన డిజిటల్ సంతకాలు. వీళ్ళు వాంటెడ్ గా డిజిటల్ సంతకాలు చేసి ఫస్ట్ ఏం చేశారు, ఉన్న పలంగా మద్యం షాపులు రేట్లన్నీ పెంచేయాలి, అబ్బో అనేసి ప్రివిలేజ్ ఛార్జెస్ పెంచేయాలనేసి ఒక నోటిఫికేషన్ వస్తుంది. మొన్న పేరు నాని గారు మాట్లాడినట్టు ఓ నోటిఫికేషన్ వస్తుంది, నిజంగానే పెంచేయాలని హడావుడి చేస్తారు. అలా పెంచేయాలని హడావుడి చేయగానే మద్యం షాపుల వాళ్ళు అంతా ఒక సిండికేట్ అయ్యి, సార్ పెంచకండి సార్, మీకు ఎంత కావాలంటే అంత ఇస్తామని వాళ్ళు దండం పెడతారు. దండం పెట్టి ఒక డీల్ సెట్ అయిన వెంటనే వీళ్ళంతా ఓకే మద్యం రేట్లు పెంచట్లేదు, అందుట్లేదు, లొసుకుందని చెప్పేసి సాయంత్రానికి ఇచ్చిన జీవోని క్యాన్సిల్ చేసేస్తారు. ఇచ్చిన జీవోని, వచ్చిన ఆర్డర్ని క్యాన్సిల్ చేసేసి మద్యం రేట్లు పెంచరు, ఎందుకు వీళ్ళు పాకెట్లు నిండిపోయినాయి. ఇలా అనేక రకాలైనటువంటి స్కాముల్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. స్కిల్ డెవలప్మెంట్ కేసే అందరికి తెలుసు, అది కూడా అరెస్ట్ అయ్యాడు కాబట్టి, అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయింది కాబట్టి, దొబ్బేయాల్సిన 470 కోట్లు దొబ్బేసింది కాక ఆ 470 కోట్లు స్కిల్ డెవలప్మెంట్ కోసం వాడాం, దానికోసం జిఎస్టీ కట్టాం, దాని ఎగ్జంప్షన్ కావాలంటూ సెంట్రల్ జిఎస్టీ ఆఫీస్ లో వాళ్ళు ఫైల్ మూవ్ చేసినప్పుడు ఇదేంటి, ఇది అసలు జరగలేదు కదా, ఏ కంపెనీలనే లెక్కదితే అవన్నీ బోగస్ కంపెనీలను తెరిస్తే కదా చంద్రబాబు నాయుడు గారిని మా ముద్దుగా వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్లి రాజమండ్రి సెంట్రల్ జైల్లో వేసింది. దాంతోపాటు కేసు ఒకటి, మీకే సో కాల్డ్ రిపోర్టర్ అని చెప్పుకుని అప్డేట్ అవ్వాలని ఆశపడుతున్న వెంకటకృష్ణ గారికే చెప్తున్నా, సార్ మద్యం కేసు ఉంది, అందుట్లో బెయిల్ మీద ఉన్నారు, స్కిల్ డెవలప్మెంట్ కేసు ఉంది, అందుట్లో బెయిల్ మీద ఉన్నారు, అంతేకాకుండా ఇసుక అక్రమ రవాణాకి సంబంధించిన కేసు ఉంది, దాంట్లో బెయిల్ మీద ఉన్నారు, 4 కోట్ల రూపాయల కేసు ఉంది, దాంట్లో బెయిల్ మీద ఉన్నారు, 4 కోట్ల రూపాయల కేసు ఉంది, దాంట్లో బెయిల్ మీద ఉన్నారు, 4 కోట్ల రూపాయల కేసు ఉంది, దాంట్లో బెయిల్ మీద ఉన్నారు, 4 కోట్ల రూపాయల కేసు ఉంది, దాంట్లో బెయిల్ మీద ఉన్నారు, 4 కోట్ల రూపాయల కేసు ఉంది, దాంట్లో బెయిల్ మీద ఉన్నారు, 4 కోట్ల రూపాయల కేసు ఉంది, దాంట్లో బెయిల్ మీద ఉన్నారు, 4 కోట్ల రూపాయల కేసు ఉంది, దాంట్లో బెయిల్ మీద ఉన్నారు, 4 కోట్ల రూపాయల కేసు ఉంది, దాంట్లో బెయిల్ మీద ఉన్నారు, 4 కోట్ల రూపాయల కేసు ఉంది, దాంట్లో బెయిల్ మీద ఉన్నారు, 4 కోట్ల రూపాయల కేసు ఉంది, దాంట్లో బెయిల్ మీద ఉన్నారు, 4 కోట్ల రూపాయల కేసు ఉంది, దాంట్లో బెయిల్ మీద ఉన్నారు, 4 కోట్ల రూపాయల కేసు ఉంది, దాంట్లో బెయిల్ మీద ఉన్నారు, 4 కోట్ల రూపాయల కేసు ఉంది, దాంట్లో బెయిల్ మీద ఉన్నారు,
దాంట్లో బెయిల్ మీద ఉన్నారు. అంతేకాకుండా ఇన్నర్ రింగ్ రోడ్, అమరావతిలో ఇన్నర్ రోడ్ ఉంటుంది కదా, దాంట్లో ఎసైన భూముల్ని తప్పించుకుంటూ వారికి సంబంధించిన భూములు వాళ్ళ మీద నుంచి ఆ పక్క నుంచి ఆ ఎసైన్ భూములు తొక్కుకుంటా వంకలు ఏదో వైకుంఠపల్లిలో పాము పోయినట్టు పోయిందంట ఇన్నర్ రింగ్ రోడ్డు. అలా చేయడానికి కూడా దానిపైన కూడా కేసు ఉంది. తెలుసా మీకు? ఇంకా ఎన్ని కేసులు ఉన్నాయనేది అసలు దానికి సంబంధించిన కాపీ మీకు కావాలంటే చూడండి. ఆ కేసుకు సంబంధించిన కాపీ మీకు పెడతా. ద పిఎస్ టు ప్రిన్సిపల్ సెక్రటరీ టు సీఎం. ఇదంతా బార్లపై ప్రివిలేజ్ ఫీజులు రద్దు చేస్తూ జీవో పేర్కొన్న ఉదంతా. కేబినెట్ ఆమోదం లేకుండా మద్యం దుకాణాలపై ప్రివిలేజ్ ఫీజు రద్దు చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 218 మీకు పక్కన పెడతా చూడండి. ఇంత దారుణంగా ఉంటాయి మన వాళ్ళ పరిస్థితులు. నిజంగా చెప్పాలంటే ఒక్కొక్కరికి అందుట్లో 10% వాటా ముట్టింది. ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో ఇలా ఈ కేసులు నడుస్తూనే ఉన్నాయి, వీటిపైన వెళ్తూనే ఉన్నారు. అంతే, దాంతోపాటు 1500 కోట్లు ముట్టిందంట మొత్తం చంద్రబాబు నాయుడు గారికి. కాగు నివేదికలో కూడా అది వచ్చిందంటూ వార్తలు వచ్చాయి. మద్యంను వదలని బాబు అనుకో. ఇది కూడా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జరిగింది. ఇష్టానుసారంగా మద్యం కంపెనీలకు అనుమతి ఇచ్చారు చంద్రబాబు నాయుడు. ఆయన నిర్ణయాల వల్ల రాష్ట్ర ఖజానాకు 1500 కోట్లు నష్టం వాటిల్లిందని కాగు సైతం తేల్చి చెప్పింది. బాబు, రిపోర్టర్లు, న్యూస్ రీడర్లు, సీనియర్స్ అని చెప్పుకునే వాళ్ళు ఒకసారి ఆలోచించిన ఇటువంటి మీ దగ్గర పెట్టుకోవాలా? అరే మనోడే అని సంఖ్యకి నాగితే మనోడు తర్వాత ఎక్కడో దించేస్తాడు. అది అర్థం చేసుకోండి. అదేవిధంగా టీడీపీ నేతల బార్లు డిస్టిలర్లకు అనుకూలంగా చంద్రబాబు నాయుడు నిర్ణయాలు ఉండటంలో అర్థం. ఈ కేసులో ప్రాథమిక విచారణ జరిపిన సిఐడి అప్పటికే ఎక్సైజ్ కమిషన్ శ్రీనరేష్, ఎక్సైజ్ కొల్లు రవీంద్ర సీఎం చంద్రబాబుపై కేసులు నమోదు చేసింది. ఇది ఎప్పుడు వచ్చింది వార్త? 2024. ఇది విషయాలు. ఈ 3 కేసుల్లోనూ చంద్రబాబు నాయుడు తరపున సీనియర్ కౌన్సిలర్ సిద్ధార్థ లోద్రా, దమ్మలపాటి శ్రీధర్, పోసాని వెంకటేశ్వర్లు ఏపీ హైకోర్టు న్యాయవాదులను నియమించారు. ఇరు వర్గాల వాదనలను విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. నేడు ఈ కేసులకు సంబంధించి తీర్పు వెల్లడించింది. చంద్రబాబుతో పాటు మద్యం కేసులో నిందితుడిగా కొల్లు రవీంద్ర. ఇది విషయం. ఇంకో విషయం చెప్పమంటారా? ఈ రోజే చూస్తుంటే, నిజంగానే కేసులు ఉన్నాయని చూస్తుంటే, నాకు ఒక అద్భుతమైన కేసు గురించి ఒక బీజేపీ నాయకుడు మాట్లాడుతూ నేను విన్నా. అది మీరు వింటే వాళ్ళ కొల్లాల బుర్ర పారైపోయింది అంతే. ఆయన ఏం మాట్లాడారంటే, నాయుడు గారిపై సిబిఐ ఎంక్వైరీ జరగాలని ఆవిడ ఏదో 2005లో పిటిషన్ వేసింది. అది 14 ఏళ్ల పాటు మరి అది పూర్తి స్టేలో ఉన్నది. అదో గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో ఎంటర్ చేయాల్సిన విషయం. అన్ని సంవత్సరాలు మరి ఏ రకంగా స్టే ఇచ్చారు అన్నది అది చాలా ప్రధానమైన అంశం. ముఖ్యంగా ఈ కేసులో చంద్రబాబు నాయుడు గారి పైన ఇన్వెస్టిగేషన్ చేయాలంటూ కేసు పెట్టారంట. అది 14 సంవత్సరాల నుంచి పెండింగ్ లోనే ఉందంట. ఇప్పుడు చూసుకుంటే 17 సంవత్సరాల నుంచి పెండింగ్ లోనే ఉంది. మరి అది గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో ఎక్కాలంట. మరి అది ఏ కేసు ఏంటి అనేది కూడా మీకు పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారికి అక్రమ ఆస్తులు ఉన్నాయంటూ కేసు పెడతాం జరిగింది. అది గత 17 సంవత్సరాల నుంచి కూడా స్టే నడుస్తుంది. ఎందుకు స్టే అన్ని సంవత్సరాలు? అక్రమంగా ఆస్తులు ఆర్జించారన్న దానిపైన కేసు. మనకు తెలుసు 4% అమ్మితేనే 1000 కోట్లు వస్తాయని వాళ్ళ మిసెస్ మాట్లాడుతూ విన్నాం. నా ఆస్తి 1,00,000 కోట్లు, నువ్వు ఇచ్చే 500 కోట్లు ఎవరికి కావాలని మోడీని ఎదిరించి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నాం. అంత డబ్బు ఎలా సంపాదించారంటూ తన పైన కేసులు పెడతాం జరిగింది. అది ఇప్పటికీ స్టిల్ 17 సంవత్సరాలు స్టేలోనే ఉంది. ఇట్లాంటి కేసులు కొన్ని తెలుసుకోండి సార్. అప్పుడప్పుడు మాట్లాడాలి, ప్రజలకు తెలియాలిగా. సో ఓవరాల్ గా చంద్రబాబు నాయుడు గారి పైన కుమ్మాలుగా కేసులు ఉన్నాయి. అందులో ఎటువంటి సందేహం లేదు. అన్నిటినీ బెయిలు స్టేలు వాటి మీద నడుస్తున్నారు. మనకి ఈ కేసు ఉంది, స్కిల్ డెవలప్మెంట్ కేసు. అందులో బెయిల్ ఎలా వచ్చింది మనందరూ తెలుసు కదా. ఒంటి నిండా రోగాలు ఉన్నాయని చెప్పేసి తనకి బయటికి వెళ్ళాలని చెప్పి బెయిల్ తెచ్చుకోవడం జరిగింది. మరి అన్ని తిరిగిపోయి ఇప్పుడు ఎలా ఒప్పుకుంటూ తిరుగుతున్నాడు కదా. మరి ఇప్పుడు తీసుకెళ్ళి లోపల వేయచ్చుగా. ఎందుకు అయ్యారు? లిక్కర్ కేసు ఆల్రెడీ ఓపెన్ ఉంది, క్లోజ్ అవ్వలేదు. మరి ఎందుకు అయ్యారు? అంతే, మేనేజ్మెంట్ స్కిల్స్ అలా ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారు అంటేనే మేనేజ్మెంట్ స్కిల్స్ ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆయన తెలివికి ప్రతి ఒక్కడు హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఎందుకంటే ఇటువంటి విషయాల్లో ఆయన మించిన నాయకుడు లేడు తప్పించుకు పారిపోవడం వల్ల. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు చేతకాని వ్యక్తిలాగా చెప్పుకోవాలి. 16 ఏళ్ళు జైల్లో చెప్పకూడదు తినొచ్చారు టీడీపీ వాళ్ళు పెట్టిన కేసులకే. సో ఓవరాల్ గా ఆ రిపోర్టర్ కి పాపం ఇవన్నీ తెలియకపోవడం నాకు భలే చాలా సింపతిగా వస్తుంది ఆయన పైన. సార్, కొద్దిగా చదువుకొని నేర్చుకొని రండి అప్పుడప్పుడు. ఎందుకంటే 10 మందికి నువ్వు ఒక విషయాన్ని చెప్తున్నావంటే మినిమం అందుట్లో ఎంతైనా నిజం ఉండాలా. మీరు అది నిజాలు చెప్పడం ఎప్పుడు మీ వల్ల కాదనుకోండి, అది వేరే విషయం. ఆ నిజం చెప్పలేనప్పుడు ఇటువంటి అబద్ధాలు కూడా చెప్పకూడదు.
అది కూడా ఆగలేరు మీరు, ఏంటంటే మీకు వెళ్ళిపోతూ ఉంటారు. సో ఓవరాల్ గా పరిస్థితులు అన్ని కూటమి వైపే ఉన్నాయనుకోవడం తప్పు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పైన ఉన్న లిక్కర్ కేసును కూడా ఓపెన్ చేస్తారు, దాన్ని కూడా జైలుకు పంపించే అవకాశాలు ఉన్నాయి సార్ దాంట్లో కూడా. సో కొద్దిగా చదువుకుంటాడు సార్. ఇంకో ఆయన ఉంటాడు, దయచేసి పేరు తీకండి సార్ అంటున్నాడు TV5 అతను. ఆయన పేరు ఏంటో సాంబా ఏదో అంటారు, సాంబా మనకి ఎందుకులే, సాంబా ఆయన. మా పేరు ఎత్తకండి సార్. ఎందుకు ఎప్పుడు నిజం చెప్పారు సార్ మీరు? ఇప్పుడు నిజం చెప్పారా న్యూస్లో? మీరు తమ్నేల్స్ ఒకసారి తీయండి. జగన్మోహన్ రెడ్డి అరెస్టుకు సిద్ధం, వాళ్ళ ఇంటి దగ్గర CIDలు, ఎన్ని తమ్నేల్స్ ఉంటాయి మీకు తెలుసా? మరి ఏ ఆధారాలతో అలా చేస్తున్నారు మీరు? ABN ఆంధ్రజ్యోతి అయినా, TV5 అయినా, మహా న్యూస్ అయినా, ఏ ఆధారాలతో జగన్ అరెస్టుకు రంగం సిద్ధం అని ఎలా చెప్తున్నారు మీరు? ఏ ఆధారాలతో జగన్ ఎందుకు అంత అన్పాపులర్ చేస్తున్నారు? మిమ్మల్ని ఒక మాట అంటే పుడుచుకొస్తుందే, జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా అంటారు అలా మీ ఇష్టం వచ్చినట్టు? అర్థం చేసుకోండి. మన వరకు వస్తే కానీ ముట్టి కింద నొప్పి తెలియట్లేదు, అంతేనా? సో ఇది మొత్తానికి కేసుల్లో కొల్లు రవీంద్ర, చంద్రబాబు నాయుడు గారు కలిసి లిక్కర్ కుంభకోణాలు బీభత్సంగా చేశారనేదే ఇక్కడ అత్యంత ఇంపార్టెంట్ విషయం. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు నా టేబుల్ పైకి ఏదైనా వచ్చి దానిపై నా సంతకం ఉందని ప్రూవ్ చేయి, ఛాలెంజ్ అన్నాడు. చేసే దమ్ము కూడా ఎవరికి లేదు. వన్ అండ్ ఓన్లీ పర్సన్ జగన్మోహన్ రెడ్డి అలా దమ్మైనా ఛాలెంజ్ అయినా చేయగలడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.